Hi friends, welcome to Dhruva Academy. Choose the next question. రెండు ధనపూర్ణ సంఖ్యలు మొత్తము 143 అయితే ఈ క్రింది నిష్పత్తిలో ఉండవు అని క్వశ్చన్ వేస్తుండే. ఈ క్రింది నిష్పత్తిలో ఉండవు అని క్వశ్చన్ అంటే రెండు ధనపూర్ణాంకాలలో మొత్తము 143 అయితే ఆ సంఖ్యలు ఈ క్రింది నిష్పత్తిలో ఉండవు అంటుంది. అంటే నేనేం చెప్పినా మీకు, నిష్పత్తి అంటే పార్ట్స్ అంటే టేబుల్స్, ఏ టేబుల్లో ఉండదు అంటుండు క్వశ్చన్. నేను ఇప్పుడు దాకా చెప్పిన 26 క్వశ్చన్లకి 26 డిఫరెంట్ మెథడ్స్, 26 క్వశ్చన్లు చెప్పలేండి, 26 మెథడ్స్ చెప్పినా మీకు నేను. ఓకేనా? ఉండవు అంటుండు. అంటే ఈ కింద 143ని ఏది క్యాన్సల్ కాదో అడుగుతుండు. అంటే 2:7 ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. అవునా? తర్వాత ఎన్ని పార్ట్స్? 8:3 ఎన్ని పార్ట్స్? ఎగ్జామ్ లో మీరు ఇంత నీట్గా రాయిద్దాము, 11 పార్ట్స్. తర్వాత 6:7 ఎన్ని పార్ట్స్? మీకు 13 పార్ట్స్. అవునా? తర్వాత 4:9 ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. అవునా కదా? ఈ 143 ఈ కింద ఏది క్యాన్సిల్ చేయదు. ఇగో 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా క్యాన్సిల్ చేస్తుంది, ఇది కూడా క్యాన్సిల్ చేస్తుంది. ఇది క్యాన్సిల్ చేయదు. సో ఆన్సర్ ఎంత? 2:7. ఎందుకు? 9 టేబుల్లో ఇది క్యాన్సిల్ కాదు. 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా కాదా అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? మనం ఉన్న నెంబర్లన్నీ కూడాలి. 4+5 ఎంత? 4+1 ఎంత? 5. 5+3 ఎంత? 8. మొత్తం టోటల్ కూడితే 9 టేబుల్లో క్యాన్సిల్ అయితే అది 9 టేబుల్లో పోతుంది. మొత్తం 8 వచ్చింది. 8 అనేది 9 టేబుల్లో పోదు కాబట్టి ఇది క్యాన్సిల్ కాదు. క్యాన్సిల్ కాదు ఉన్నది ఏది? ఇది ఒకటే కాబట్టి ఇదే ఆన్సర్. సో ఆప్షన్ ఏదమ్మా ఆన్సర్? ఆప్షన్ ఇది ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసి, ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 27:23. బాలురు మరియు బాలికల సంఖ్యల మధ్య వ్యత్యాసము 200 అయితే బాలుర్ల సంఖ్య కనుగొనము. ఇక్కడ ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ 27:23. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్ ఈజ్ 200, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే బాయ్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నా. బాయ్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నా. డిఫరెన్స్ ఎంత అంటుండే? ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటుండు? 200 అంటుండు. డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి 27:23. డిఫరెన్స్ ఎంత? 4 పార్ట్స్ కదా. ఈ 4 పార్ట్స్ వాల్యూ 200 అయితే క్వశ్చన్ మార్క్ ఏమడుగుతాడు? బాయ్స్ ఎంత? 27 పార్ట్స్ ఎంత? ఇది 1 ఈ 0 పక్కకు పెట్టు, ఇది 5 ఆ 0 పక్కకు పెట్టు. 27 5 ఎంత? 135. ఎక్కడైతే మనకు 135 ఉంటుందో అదే మన ఆన్సర్. మీరు జీరోస్ పక్కకు పెట్టండి, జీరోస్ తోటి మనకు సంబంధము లేదు ఎగ్జామ్. ఓకేనా? జీరోస్ పక్కకు పెట్టండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఏ మరియు బిల బరువుల మొత్తము 80 కేజీలు. అంటే టోటల్ ఏ బిల యొక్క బరువుల టోటల్ ఎంత? 80 కేజీ. ఏ బరువులో 50%, బి బరువులో 5/6 వంతుకు సమానం. ఇగో ఇవి రాత లెక్కలు ఇంకా స్టార్ట్ అయినాయి. నిష్పత్తి అనుపాతం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. ఇంతకు ముందు చెప్పినవి A:B అన్ని కొంచెం మ్యాథ్స్ రూపంలో ఉండే నిష్పత్తి. ఇదంతా రాత లెక్కలలో ఉండే నిష్పత్తి అన్నమాట. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట మనకి. ఏ మరియు బి బరువుల మొత్తం ఎంత అంటే 80 కేజెస్ అంట. ఏ బరువులో 50%, బి బరువులో 5/6 వంతు సమానం అయితే ఆ బరువుల మధ్య వ్యత్యాసము కనుక్కోండి. The sum of weights of A and B is 80 kgs. 50% of A weights is 5/6 time of the weight of B. అంటే B. Find the difference between their weights అంటారు. అంటే ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఎంత అని క్వశ్చన్. మీరు జాగ్రత్తగా వినండి. ఏలో 50% అంట, బిలో 5/6 వంతుకి ఏమంటుండు? సమానం అంటుండు. అవునా కదా? మీకు ఒకసారి చెప్పిన పర్సెంటేజ్ లో 50% అంటే అర్థమైంది, ఇంట్రడక్షన్ లో ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. 1/100. అవునా కదా? 1/100 అంటే ఏ 50/100, బి 5/6. అవునా కదా?
ఇది 1 ఇది 2 అవునా కదా, ఇది 1 ఇది 3 ఈ 3 ఇడిపోతుంది అంటే అప్పుడు ఏమవుతుంది 3a ఈజ్ ఈక్వల్ టు 5. నేను చెప్పిన 4 రూపంలో ఫస్ట్ రూపం వచ్చేసింది ఫస్ట్ కండిషన్. ఆన్సర్ ఎంత అవుతుంది 5:3. 5:3 అంటే ఇప్పుడు ఆన్సర్ రేషియో అడుగుతుంది. టోటల్ ఎన్ని పార్ట్స్ 8 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు, టోటల్ ఎన్ని కేజెస్ ఇచ్చిండు 80 కేజెస్ ఇచ్చిండు. అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది 10 అవుతుంది. డిఫరెన్స్ అడుగుతుంది. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా 2 పార్ట్స్ అంటే 2 × 10 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 20 కేజెస్ అవుతుంది. ఆన్సర్ ఎంత 20. ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దు మీరు. ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఇంత నీట్గా రాయొద్దు. ఎగ్జామ్లో ఎట్లా చేయాలి మీరు జాగ్రత్త చూడండి. ఎగ్జామ్లో ఎట్లా చేయాలి చెప్తా చూడండి. ఇక్కడ 1/2 5/6 అంతే కదా. ఇది 1 ఇది ఎంతమ్మా 3 అంటే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది 5:30. 5:3 అంటే ఇది 30 ఇది 50. డిఫరెన్స్ ఎంత 20. ఆన్సర్ ఇది. ఎగ్జామ్లో చేయాల్సిన తరీకా ఇది. ఇది నేను ఒక ఫ్యాకల్టీ అయితే ఎంత నీట్గా చెప్పినా. ఇగో ఎగ్జామ్లో మీరు అన్ని బ్రెయిన్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలి. ఎగ్జామ్ అన్ని సగం బ్రెయిన్లోనే అయిపోవాలి. ఇగో ఇట్లా చేయాలి ఎగ్జామ్లో. ఓకేనా. 50-30 డిఫరెన్స్ ఎంత 20. 50-30 ఎట్లా వచ్చింది 8 పార్ట్స్ కదా. 8 పార్ట్స్ 80 అంటే ఈచ్ పార్ట్ 50-30 డిఫరెన్స్ 20. అట్లా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఓకే. అరే నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది జాగ్రత్తగా ఉంది. 78ని 2 భాగాలుగా విభజించాలి. మొదటి భాగంలో 4 భాగాలు, మొదటి భాగంలోని 4 రెట్ల భాగానికి రెండో భాగంలోని 5 రెట్ల మధ్య నిష్పత్తి 14:50. అయితే మొదటి భాగం ఎంత? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పార్ట్ అంట 4 టైమ్స్ చేయాలంట. సెకండ్ పార్ట్ని 5 టైమ్స్ చేయాలంట. అప్పుడు ఈ రెండింటి మధ్యలో రేషియో ఎంత అంట 14:15 ఉండాలంట. అర్థమైందా? అయితే ఈ ఏ వాల్యూ ఫస్ట్ లో ఏ వాల్యూ ఎంత అనుకుంటాం. ఈ చాలా మంది వేరే తరీకా చేస్తారు. నేను జాగ్రత్త a+b వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా 78 ఇచ్చింది. ఏ వాల్యూ ఎంత అంటే ఏ వాల్యూని 4 టైమ్స్ చేస్తే, ఏ వాల్యూని 4 టైమ్స్ చేస్తే 14 టేబుల్లో పోవాలి. బి వాల్యూని 5 టైమ్స్ చేస్తే 15 టేబుల్లో పోవాలి. మళ్ళీ 36 × 4 చేస్తే 14 టేబుల్లో పోదు. 30 × 4 చేస్తే 14 టేబుల్లో పోదు. 48 × 4 చేస్తే 14 టేబుల్లో కాదు. 42 × 4 చేస్తే 14 టేబుల్లో పోతుంది. ఎందుకంటే 42ని 14 టేబుల్ క్యాన్సిల్ చేస్తాం. సో ఇదే ఆన్సర్. అట్లా చేయాలి ఎగ్జామ్లో. ఈ ఎగ్జామ్ ఇది ఎప్పుడు వచ్చింది? ఎస్ఎస్సి ఎంటీఎస్కి వచ్చింది. ఇది ఎంటీఎస్కి వచ్చింది ఎగ్జామ్లో క్వశ్చన్. ఇది మీరు జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏ వాల్యూ గినక 42 అయితే బి వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఉన్న 78లో 42 పోతే 36 అయితే అవునా కదా. అందుకే ఇక్కడ 36 ఇచ్చి దీన్ని 4 టైమ్స్ చేయాలంట, దీన్ని 5 టైమ్స్ చేయాలి. అవునా కదా. ఇప్పుడు చూద్దాం చూడండి. 4 1s 4 9s అంతే కదా. 3 3s 3 14s 3 5s 14:15 వచ్చేసిందా? వచ్చేసింది కదా. మళ్ళీ ఎగ్జామ్లో ఈ సోదంతా చేస్తామా? ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే 14 టేబుల్లో అంటే నీకు ఈ నాలెడ్జ్ ఉండాలి. అదే చెప్తున్నా. రేషియో అంటే అర్థం మీనింగ్ ఏంటి? పార్ట్స్ అంటే టేబుల్తో క్యాన్సిల్ చేయాలి. ఆ టేబుల్తో క్యాన్సిల్ చేయాలి. ఈ 14 టేబుల్లో ఏ వాల్యూ ఎంత అంటుండే, ఏ వాల్యూ 14 టేబుల్లో ఏది క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఒక బ్యాట్స్మెన్ ఒక ఇన్నింగ్స్ లో 40 పరుగులతో సెంచరీ కోల్పోయింది. 4 పరుగులతో సెంచరీ కోల్పోయింది. ఆమె సాధించిన స్కోర్లు 6లు 4లు 3 2 1 పరుగుల రూపంలో ఉన్నాయి. మరియు అవి 1:1:3:2:10 7:10 రూపంలో. అవునా కాదు? అయితే ఆమె సాధించిన 1 పరుగులు ఎన్ని? ఇవేమో పార్ట్స్ అమ్మ. ఇవి పార్ట్స్.
ఆమె ఇప్పుడు మామూలుగా సెంచరీ అంటే మీనింగ్ ఎంత? 100. 4 పరుగులతో సెంచరీ మిస్ అయిందంటే ఆమె టోటల్ స్కోర్ ఎంత అన్నట్టు 96 కొట్టింది. అవునా? ఇవన్నీ పార్ట్స్. ఇది 1 పార్ట్, ఇది 3 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, ఇది 7 పార్ట్స్, ఇది 10 పార్ట్స్ అన్నమాట. ఇది సింగిల్ అంటే 6 అంటే ఎంతమ్మా? 6 వేసుకుందాం. 4 అంటే ఎంతమ్మా? 4. 3లు అంట, ఇవి 2s అంట, ఇవి 1s అంట. అవునా? ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 6 పార్ట్స్ అయింది, ఇది 12 పార్ట్స్ అయింది, ఇది 6 పార్ట్స్ అయింది, మళ్ళీ ఇది ఎంత? 14 పార్ట్స్ అయింది, ఇది ఎంత మనకి? 10 పార్ట్స్. అన్ని పార్ట్స్. అవునా? ఇక్కడ ఎంత? 14 ప్లస్ 6 ఎంత? 20. 20 ప్లస్ 10 ఎంత? 30. 30 ప్లస్ 18 ఎంత? 48. అంటే ఈ మొత్తం 48 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా? 96 రన్స్ ఇచ్చి. అప్పుడు ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 2 అవుతుంది. మనకి ఇప్పుడు ఏమంటుండు? ఒకటి పరుగులు చేసింది ఎంత అంటుండు. అంటే 10 into 2. ఒకటి పరుగులు ఎన్ని చేసిండు? 20 రన్స్ తీసిండు. ఒకటి పరుగులు ఎన్ని? 20 రన్స్ తీసిండు. ఒకవేళ 2 పరుగులు ఎంత అంటే ఎంత? 14 into 2 28 తీసిండు. 6 ఇవెంత? 3 పరుగులు ఎన్ని తీసిండు అంటే 3 times 3Ds అంటే ఎన్ని తీసిండు? 6 into 3 18 రన్స్ వచ్చింది. ఫోర్స్ వల్ల ఎన్ని రన్స్ వచ్చినాయి? 12 ఫోర్స్. ఇప్పుడు ఎంత? 12 2s 24 రన్స్ వచ్చినాయి. 6 అంటే 6 2s 12 అంటే 2 6లు కొట్టినట్టు. అట్లా ఇప్పుడు ఎగ్జామ్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా క్రికెట్ గురించి ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్. ఎందుకు ఎగ్జామ్ లో క్రికెట్ గురించి మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు అంటే, ఇండియాలో ఎక్కువగా హాకీ, మన నేషనల్ గేమ్ హాకీ అయినా ఎక్కువగా క్రికెట్ ఆడతారు. కనీసం ఆ క్రికెట్ మీద నీకు అవగాహన ఉందా లేదా అనడానికి మనకి ఒక జరిగిన సంఘటనలో ఒక క్వశ్చన్ రూపంలో క్రికెట్ గురించి అడుగుతారు. అవి ఎక్కువ రేషియో ప్రొపోర్షన్ లో లేదా మనకి యావరేజెస్ లో క్రికెట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే చూడండి ఎప్పుడు కూడా ఆర్థమెటిక్ లో ఒక క్రికెట్ మీద మనకి క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.